దేశంలో రోజురోజుకి రైల్ జిహాద్ ఘటనలు ఎక్కువ అవుతూనే వస్తూ ఉన్నాయి. ఇది ఏ రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రతి రాష్ట్రంలో ఈ రైల్ జిహాద్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మెలు ఉంచడం, ఇనుప కడ్డీలు ఉంచడం, ఇనుప రాడ్లు ఉంచడం, లేదంటే గ్యాస్ సిలిండర్లు ఉంచడం. ఈ విధంగా చాలా వరకు ఒకానొ ఒక చోట అయితే రైలు పట్టాలపై ఏకంగా డిటోనేటర్లనే ఉంచారు. అది కూడా ఆర్మీకి చెందిన రైలును లక్ష్యంగా చేసుకుని ఈ డిటోనేటర్లను ఉంచారు. ఏకంగా రైలు పట్టాలపై 10 డిటోనేటర్లను ఉంచినట్లు, ఆ రైలు కర్ణాటకకు వస్తూ ఉండగా దాన్ని పేల్చివేయాలని ఉద్దేశంతో ఈ డిటోనేటర్లను ఉంచినట్లు దర్యాప్తు సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. ఇది సెప్టెంబర్ 18వ తేదీన జరిగింది. ఇదే కాదు, చాలా వరకు కాన్పూర్లో అయితే ఒక రైలు పట్టాలు కూడా తప్పింది. ఈ విధంగా రైలు పట్టాలపై ఒక వస్తువు ఉంచడం వల్ల ఇది పట్టాలు తప్పింది అని రైల్వే శాఖ కూడా ధృవీకరించింది. ఇదే కాదు, చాలా వరకు ఇటు రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి లక్ష్యం ఒకటే, దేశంలోని రైలు పట్టాలను పై ఇటువంటి వస్తువులను ఉంచడం వల్ల రైళ్లను పట్టాలు తప్పేలా చేసి తద్వారా మోదీ ప్రభుత్వాన్ని నిందించడానికి దీన్ని ఉపయోగించుకోవాలన్నదే ఈ రైల్ జిహాద్ యొక్క ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి, అంటే మత బోధకుడు వీడు, ఇటువంటి వ్యక్తి రైల్ జిహాద్కు మరింత పాల్పడండి భారత్లో, తద్వారా దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, దీనివల్ల మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇది ఉపయోగపడుతుంది అని పాకిస్తాన్ నుంచి పిలుపులు వస్తూ ఉన్నాయి. నిజానికి మనం అందరం ఒక్కసారి ఈ డీరైల్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ పిలుపులు వచ్చిన తర్వాతే మరింత ఎక్కువ అవుతూనే వస్తున్నాయి. రోజు రోజుకు ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రైల్వే శాఖ గుర్తించడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై కీలక ప్రకటన అయితే చేశారు. రైల్ జిహాద్ ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటాన్ని తాము గమనిస్తూనే ఉన్నామని, దీనిపై దర్యాప్తు జరుపుతామని, ఒకవేళ ఎందుకు చట్టాలు ఏమైనా అవసరమైతే ఖచ్చితంగా తాము తీసుకువస్తామని అమిత్ షా కూడా ప్రకటించారు. అయితే ఈ రైల్ జిహాద్లు ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటో మనందరికీ తెలుసు. రైలు పట్టాలను తప్పించి ప్రభుత్వాన్ని కూలదోయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఏదో ఒక చోట ఈ ఘటన జరిగితే అది ఒక వ్యక్తి చేసింది అని చెప్పి ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇటువంటి రైల్ జిహాద్ ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతూ వస్తూ ఉండటం వల్ల దీని వెనుక ఎవరైనా ఉన్నారా, అంటే ఏదైనా సంస్థ దీన్ని ప్రోత్సహిస్తుందా, లేదంటే ఉగ్రవాద సంస్థలు ఏమైనా దీని వెనుక తెర వెనుక నుంచి పావులు కదుపుతున్నాయా అన్న విషయాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఈ విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఇటువంటి వారిని ఏం చేయాలో మనందరం ఒక్కసారి గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇటువంటి ఘటనలపై కాస్తంత మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడక్కడ ఈ రైల్ జిహాద్ ఘటనలకు పాల్పడిన వారిని అరెస్టులు చేయడం, వారిని జైల్లో ఉంచడం వరకే చేస్తోంది. కానీ దీనిపై కఠిన చట్టాలు ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఒకానొక దశలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ అయితే కాస్తంత కఠిన వైఖరిని అయితే అవలంబించారు. కాన్పూర్లో రైల్ జిహాద్కు భాగంగా కాన్పూర్ ఎక్స్ప్రెస్ డీరైల్మెంట్, అంటే పట్టాలు తప్పడం వల్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకుంది. కాన్పూర్ రీజియన్లో పట్టాల పక్కన నివసించే రోహింగ్యాలు, ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఏదైతే పట్టాల పక్కన నివసిస్తూ ఉంటారో వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్ యాక్షన్ ద్వారా వారందరికీ నోటీసులు ఇవ్వడం, వాళ్ళు ఖాళీ చేయకపోతే బుల్డోజర్లను దింపి వారిని ఖాళీ చేస్తున్నారు. సో ఈ రైల్ జిహాద్ ఘటనలను ఆపాలంటే ఇదే సరైన మార్గమని యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కేవలం బుల్డోజర్ యాక్షన్ మాత్రమే ఎంతో కాలం సరిపోదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది, ఒక వ్యక్తి నేరం చేస్తే అందుకు పూర్తి కుటుంబం బాధ్యత వహించజాలదు. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా నేరం చేస్తే వారి ఇంటిని కూల్చివేయడం అన్నది అన్యాయమని, సో బుల్డోజర్ యాక్షన్కు చెక్ పెట్టాలని అక్టోబర్ 1 వరకు దీనిపై స్టే విధించింది. కాబట్టి ఈ బుల్డోజర్ యాక్షన్
తక్షణ ఉపశమనం ఇస్తుందే తప్ప దీర్ఘకాలికంగా దీనిపై ఎటువంటి ప్రభావం చూపించజాలదు. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక రైలు పట్టాలు తప్పి పెద్ద జరగరాని ప్రమాదం ఏమైనా జరిగిందంటే అది వందలాది మంది ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అది ఏ ఒక్క వ్యక్తి వల్ల జరిగినా కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి అటువంటి వారిని ఉరి తీసినా తప్పు లేదు అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇటువంటి చట్టాలను ఏమైనా రూపొందిస్తుందా? ఒకవేళ చట్టాలను రూపొందిస్తే జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు విధించే అవకాశం ఉంది? సాధారణ జైలు శిక్ష 3-4 ఏళ్ల పాటు అయితే ప్రజలు దీన్ని స్వాగతించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కాన్స్పిరసీ కుట్రలకు పన్నుతున్న వారిని కేవలం సాధారణ జైలు శిక్షతో సరిపెడితే అది ఎంత మాత్రము సమంజసం కాదు అన్నది ప్రజల్లో ఉన్న భావన. కాబట్టి ఒకవేళ ఈ రైల్ జిహాద్పై కేంద్ర ప్రభుత్వం చట్టం కనుక తీసుకురావాలని అనుకుంటే ఉరి శిక్షనే ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి ఇటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏమైనా చట్టాలను తీసుకువస్తుందా? లేదా ఒకవేళ చట్టాలను తీసుకువస్తే ఆ శిక్ష ఎంత మేర విధించే అవకాశం ఉంటుంది అనే విషయాలన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.